ఖచ్చితంగా సార్. మీ వర్క్ మేము ఎప్పుడు కూడా నేను చెప్తున్నాను కదా! ఎప్పుడో చూసిన సినిమాలు కూడా ఇప్పటికి గుర్తుపెట్టుకొని గుర్తు తెచ్చుకుంటాం. మీరు ఏది తీసినా కూడా అలాగే ఉంటది. అంటే మీరు బ్లాక్ బస్టర్ ఒక సినిమా బ్లాక్ బస్టర్ ఇవ్వడమే తలకు మించిన బాధ్యత, భారంగా ఉన్న టైంలో మీరు 4 బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. మిగతా సినిమాలు బ్లాక్ బస్టర్స్ అని కాదు. ఒక్క డిస్ట్రిబ్యూటర్ కూడా ఇప్పటివరకు వచ్చి మాకు ఈ సినిమా లాస్ వచ్చిందని చెప్పింది లేదు సార్. నాకు తెలిసినంత వరకు నా నాలెడ్జ్ ప్రకారం అయితే కనుక. అంటే బేసిక్గా నేను ఎప్పుడు కూడా ఓవర్ బడ్జెట్ చేయరు అండ్ అవుట్ ఆఫ్ ది స్క్రిప్ట్ ఏం షూట్ చేయను. అండ్ మాది సినిమా ఆడినా ఆడకపోయినా ఆ మినిమం ఇట్ నీడ్స్ టు మేక్ మనీ. ది ఫిల్మ్ నీడ్స్ టు మేక్ దట్ కైండ్ ఆఫ్ మనీ. ఎంత మనం స్పెండ్ చేసాం అంత. సో అది కొంచెం కంట్రోల్ చేస్తాం. ఇది కంట్రోల్ చేయాలంటే ఏంటి, బేసిక్గా స్క్రిప్ట్ ఉండాలి. స్క్రిప్ట్ లేకుండా నేను ఇంతవరకు ఎప్పుడు చేయను కూడా. సో స్క్రిప్ట్ ఉన్నప్పుడు అన్నీ కంట్రోల్ అయిపోతాయి. యూ కెన్ కంట్రోల్ ది బడ్జెట్, యూ కెన్ కంట్రోల్ ది యాక్టర్స్, యూ కెన్ కంట్రోల్ అంటే ఎవరు ఇంటర్ఫియర్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. ఇంప్రూవైజేషన్ కూడా చేయరా మీరు? చేయరు. ఏదైనా డైలాగ్ అనిపిస్తే అప్పటికప్పుడు ఏదైనా కొంతమంది చెప్పలేకపోతుంటారు. అది తప్పించి అంటే ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ ది స్క్రిప్ట్. ఆ కామా ఫుల్ స్టాప్ ఉంటేనే మన టైమింగ్. అందుకని ఇంప్రూవైజేషన్ అంతా ఇంట్లోనే చేసుకురావాలి బిఫోర్ యూ కమ్ టు ది షూట్. ఇక వచ్చిన తర్వాత ఓన్లీ ఎగ్జిక్యూషన్. ఏదైనా చిన్న చెప్తున్నాం కదా, అలాంటి తప్పించి మేజర్లీ నథింగ్. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ హోంవర్క్. ముందు మనం యూ నీడ్ టు ఎడిట్ యువర్ ఫిల్మ్ ఆన్ ది టేబుల్, నాట్ ఆన్ ది ఎడిటింగ్ టేబుల్, ఆన్ ది రైటింగ్ టేబుల్ చేసేసుకుని వస్తే అప్పుడు మీకు మీరు అన్నట్టు ప్రొడక్షన్ అనేది కంట్రోల్ అవుతుంది. ప్రొడక్షన్ ఖర్చు తీసేసి మళ్ళీ అక్కడ తీసేయడం కన్నా కూడా అసలు నేను అవుట్ ఆఫ్ ది ఒక షాట్ మా ఎడిటర్ గారు అంటారు, మీరు ఆల్రెడీ ఎడిటర్ ఇచ్చేసారు నాకు, మేము ఏంటి తీసేది అంటే స్క్రిప్ట్లో ఉంటుంది. ఎడిటింగ్ చేసేసుకుంటే హాయిగా ఉంటుంది. అండ్ యూ నో వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఫిల్మ్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు షాక్లే ఉండవు. మనం అది ప్లాన్ చేసుకునే చేస్తాం కాబట్టి క్లియర్గా ఉంటుంది.